ఏపీలో మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు ఆర్థిక సాధికారత కోసం తీసుకొచ్చిన వైఎస్ఆర్ చేయూత పథకం నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి నెలలోనే డబ్బుల్ని విడుదల చేయాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. వైఎస్ఆర్ చేయూత పథకం నిధుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్చి 7న అనకాపల్లిలో బటన్ నొక్కి విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి 18,750 రూపాయల చొప్పున అందజేస్తుంది. ఇలా 4 దఫాల్లో 75,000 ఆర్థిక సహాయం అందిస్తుంది జగన్ సర్కార్. ఏపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళ వయసు 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లు ఈ పథకానికి అర్హులు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికైతే 10,000, పట్టణ ప్రాంతాల వారికైతే 12,000 మించి ఉండకూడదు. కుటుంబం మొత్తానికి 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట లేదా 2 కలిపి 10 ఎకరాలకు మించి ఉండరాదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు. ప్రభుత్వ పెన్షన్ తీసుకునే వారు కూడా అనర్హులు. అలాగే కుటుంబానికి సంబంధించిన కరెంట్ మీటర్ వినియోగం 6 నెలల సరాసరి 300 యూనిట్లకు మించకూడదు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు పట్టణ ప్రాంతంలో ఉంటే వారి ఇంటి స్థలం 750 చదరపు గజాలు మించి ఉండకూడదు. అలాగే కుటుంబంలో ఏ ఒక్కరూ కూడా ఆదాయ పన్ను చెల్లించకూడదు. కుటుంబంలో ఎవరు కూడా 4 చక్రాల వాహనాన్ని కలిగి ఉండరాదు. అప్లికేషన్, ఆధార్ అప్డేట్ హిస్టరీ, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ పత్రం, బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డ్, బయో ఈకేవైసీ, ఐరిస్ ఆథరైజేషన్ చేసుకోవాలి. వైఎస్ఆర్ చేయూత పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ, వార్డు సచివాలయాల్లో మాత్రమే అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. పైన తెలిపిన ధృవపత్రాల జిరాక్స్లతో వాలంటీర్ ద్వారా సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి వాలంటీర్లు డోర్ టు డోర్ సర్వే ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తారు. ఈ ప్రక్రియ ప్రభుత్వం నోటిఫై చేసిన డేట్ నుంచి ప్రారంభమవుతుంది. వాలంటీర్లు తమ మొబైల్ అప్లికేషన్ ద్వారా లబ్ధిదారుల వివరాలను సేకరించి సచివాలయం వెల్ఫేర్ అధికారికి అందజేస్తారు. ఆ తర్వాత వాటిని నవశకం పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. అనంతరం లబ్ధిదారుల వివరాలు 6 స్టెప్ వాలిడేషన్ లో పాస్ అయిన వారిని అర్హులుగా గుర్తించి పథకం ప్రారంభించిన రోజు అకౌంట్ లో డబ్బులు జమ చేస్తారు.